ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. పాట చాలా సంతోషం బాబు. మొత్తం పాట మీరిద్దరే పాడారా? అబ్బే శంకర మహాదేవను హరిహరను. మరి మీరు కోరస్ లో మా వాయిస్ లో ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏమిటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే చూజ్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడు కట్టడానికి వచ్చాను. రాయ్ ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచబడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాడితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు ఓ బయటికి. ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పోల్తేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమండోయ్ తర్వాత ఇస్తాలేవయ్యా. ఏమండి మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా? చదువాబాయ్. అమెరికా ఏమిటి? అవును వీలేరి అరుకు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఏమండి మన అమెరికా సంగతి ఏంటి? అబ్బా ఏమిటి ఇదో కొత్త పిచ్చా? ఏ రంగయ్య ఏం బోధించావు తండ్రి? అది కాదు వీరయ్య, రా కూర్చో. నువ్వు చెప్పాబాయ్. ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా 3 రోజులు సదస్సు చేస్తారు. దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా. అందుకే మన నాటకం కూడా తీసుకెళ్తున్నాం. సంగీతంలో కూడా? అలాగేనండి. మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తామన్నారు. రేపు ఏమిటి పెద్దయ్యా మీ బోటు వాడు ఈ చిల్లర మనుషుల దగ్గర పాడటం ఏంటి? ఏకంగా అమెరికాలోనే పాడదురు గాని రండి. ఏమిటి వీరయ్య ఈ ఆవేశం? రండి బాబు నేను చెప్తాను. రండి సార్. అరే లేలే, ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా? కూర్చోండి సార్. ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధేయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్. ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని. అలాగే మీరెంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి. తెలుగులో పద్యం విని చాలా రోజులైంది. ఏది కాస్త ఈ పద్యం వినిపించండి. నువ్వు పాడనయ్యా. పర్వాలేదు, పాడు. సమానమెవ్వరు నీకిలా ఉమారమణ పాహి పాహి ఓయి శ్రీచరణ రమా వినోది వల్లభ నమామి స్వరసుమాభరణ నాద సదన శృతిధన ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా. గుడ్. మీరేమి అనుకోకపోతే
ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌళ రాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తాను. మనుషులే అనుకున్నాను బాబు, కానీ ఆనాడు మీరే ఆయన స్వయంగా సాగనంపినప్పుడు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపించింది. ఈనాడు మీ తోబుట్టువుగా నన్ను మీ ఇంటికి రమ్మన్నప్పుడు మీరు ఆయన గుండెల్లో దాచుకున్న రామలక్ష్మణులే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది బాబు. ఈ జన్మకిది చాలు బాబు. ఆయన గుర్తుగా ఇక్కడే ఉంటాను. ఇలా కాలం గడిచిపోనివ్వండి. అవునండి, చందు గారు మేనేజర్ నే మాట్లాడుతున్నాను. ఏంటి అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్, నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసాను ప్లీజ్. சொல்லுங்க. ஒண்ணும் இல்லையம்மா, நாளைக்கு எங்களுக்கு ரெக்கார்டிங் தியேட்டர் கிடைச்சது. எப்படியாவது சந்திர சார் கால் ஷீட் அட்ஜஸ்ட் ஆச்சுன்னா நாளைக்கா? ஆமா. Thursday 24th. ஆமா. அடடே, என்னம்மா நாளைக்கு ஃபுல் டே பிரைவேட் ஆல்பம் பண்றாரு. எப்படி அப்பா? எப்படியாவது தயவு செஞ்சு நாளைக்கு ஒரு கால் நீங்க கவலைப்படாதீங்க, நான் பாத்துக்கிறேன். പറയൂ. எந்த படத்துக்கு சார் மியூசிக் டைரக்ഷൻ பண்ணണം? ആദ്യത്തെ ചാൻസ് ഞാൻ തരാം. I see. എന്തായാലും അദ്ദേഹത്തോട് ഒരു പ്രാവശ്യം സംസാരിക്കട്ടെ. പടത്തിലെ പ്രധാന വേഷം യാർ മമ്മൂട്ടി സാറോ? I see. ശരത് കുമാർ സാറ്. அப்படியா? മമ്മൂട്ടി സാറോ? ശരത് കുമാർ സാറ്. മമ്മൂട്ടി സാറോ? ശരത് കുമാർ സാറ്. മമ്മൂട്ടി സാറോ? ఓకే దీపక్ జీ, నేను బాంబే ఆకే గానా గాతా హూం. ఒక్క డేట్ ఇప్పించండి సార్ సార్. ప్లీజ్. కాదనకండి. మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విలోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు. హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంతా భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి, బిజినెస్ అయ్యాక. అలాగేనండి, మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. సార్. బుజ్జి, ఆయనకి డేట్లు చెప్పు. నమస్కారం. మాజీ आप फिक्र मत करना, मैं देख लूंगी, ठीक है? శుక్రియా. సురేఖ, ఏంటండి? ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో. హలో. అమ్మా, నాన్న లేరా? ఏ, నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవనమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగా గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో. వద్దురా, అమృత వర్షం అయితేనే బాగుంటుంది. తాళం. నమస్కారం తీసుకురా. సార్. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడు గెలుచుకుంటుంది. ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా. నమస్కారం సార్. పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. ఏమండి, ఆ అవార్డు వచ్చిన పాట బావగా రూల్లో లేనప్పుడు మీరు చేసిందే కదా. ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దండాలు దండలు ఇవ్వలేవు. టాప్ 10 లో కూడా మన పాటే నంబర్ 1 గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ 10 ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ 1 గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారేంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వ లొంగరం డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనకా? ఆయన తీసుకున్నారా? లక్షణంగా. బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏం అనుభవిస్తున్నావే. నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా. అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో, నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.
కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. హలో సురేఖ, నేను సుమని మాట్లాడుతున్నాను. చెప్పు. చాలా గుడ్ న్యూస్, వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది, వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం. నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేబిరించడం. ఇదిగో, ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలికి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా రా రా, కూర్చో కూర్చో. ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచుపట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోపోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే. పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం? ఉత్సవ విగ్రహాల్లాగా. అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతక మనిషి కనుక. ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాల్లా బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే భగవంతుడా, ఎందుకు ఈ బంధాలు కల్పించావు? ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి. శ్రీరాగసేవ్య చరణే తవ సుప్రభాతం. కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను. మీరు కొంచెం రిఫ్రెష్ అయితే. ఇంకోసారి చూద్దాంలేండి. ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తోంది. సార్, ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది. సార్, మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన? వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి. సార్, మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా? ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు? సార్, ఐ డోంట్ మీన్ దట్ సార్. యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం. కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా? వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి. దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి. అరే, తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటువుగా
మగరి సా రి గ మ గ ప. రామ్మా రా రా, ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా. మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా. అవునన్నయ్య. నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఆశీర్వదించండి. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. ఎవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు. ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. సాఫ్ట్ డ్రింక్. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే 3 పూట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం వద్దమ్మా. చేయడానికి. కొంచెం. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే మీరిద్దరూ అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామసరి ఇలాగ అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఓసారి ఇటురా. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది. నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిల, ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితో పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయివాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? ఆ అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాన్ని మాట అయినా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలీదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు, అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు చాదస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా. ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి ఘటాన్ని కట్టబెట్టావు, అనుభవించు. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాధి మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం. మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి, ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు, మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. రుక్మిణి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళి. పదండ్రా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగా గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి
ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్రపు కుటుంబ సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రినా? తండ్రిని కాబట్టి ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట. చూడమ్మా, నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావయ్య గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే. అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిల, అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేనెక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్న పిల్లండి, దానికి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈ్ అ మేజర్. డూ యు నో దట్? ఏంటి మీద మీదకి వస్తున్నారు? కొడతారా? పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నిజమైన సదమ్మ అయిపోయాడు కదా, మా పెద్దమ్మ చెప్పింది. మరి నువ్వు కిష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో. అమ్మా, ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షంతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షింతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను. నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా.